హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నిన్న సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. పేపర్ ఎలా ఉంది అంటే వెరీ వెరీ టఫ్, డిఫరెంట్ విత్ డిఫికల్టీ పేపర్ అనమాట. పేపర్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫికల్ట్గా ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇన్ని ఇయర్స్గా జరిగిన ఎగ్జామ్స్లో దిస్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్. ఇది నేను చెప్పడం కాదు, చాలామంది ఇదే మాట్లాడుకుంటున్నారు. అయితే నాకు తెలిసిన నా డియరెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా డిగ్లా పడిపోయారు. వాళ్ళతో పాటు నేను కూడా. అప్పుడు నాకు ఒకటి అనిపించింది అనమాట, ఒక స్టోరీ గుర్తుకొచ్చింది. అది ఏంటో తెలుసా? ఒక ఏనుగు మరియు ఒక కుక్క ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతాయంట. 3 నెలల తర్వాత కుక్క 6 పిల్లలకు జన్మనిస్తుంది. 6 నెలల తర్వాత అదే కుక్క మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ డెలివరీ అవుద్ది. 9 నెలల తర్వాత పూర్తి కాకముందే డజన్ పిల్లలకు జన్మనిస్తుంది. ఏది? ఈ కుక్క పిల్ల, ఈ కుక్క. ఇలా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. 18 మంత్స్ ఈ కుక్క ఈ ఏనుగుని అడుగుతుంది అనమాట, నువ్వు నిజంగానే గర్భవతివేనా? అప్పుడు ఏనుగు ఇలా సమాధానం చెప్తుందన్నమాట. ఏమని తెలుసా? నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను మోస్తున్నది ఎవరినో కాదు, కుక్క పిల్లను కాదు, ఏనుగు పిల్లని. నేను 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పిల్లలకు జన్మనిస్తాను. కానీ నా బిడ్డ నేలపై అడుగు పెడితే భూమి కూడా దాని బరువును అనుభవిస్తుంది. నా బిడ్డ రోడ్డుపై నడిస్తే మనుషులు ఆశ్చర్యంతో ఆగి చూస్తారు. నేను మోసేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అంటదనమాట. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇయర్ అంతా చదివి ఒక్క ఎగ్జామ్, ఆ ఎగ్జామ్లో డీలా పడిపోబాకండి. ఏంటిది, మన ప్రార్థనలకు మనం ఎన్ని ప్రేయర్స్ చేసాం, ఎంత కష్టపడ్డాం, ఫలితం లేదేంటి అని నమ్మకం అస్సలు కోల్పోవద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఇంకా మీ టైం రాలేదు అంటే మీ బ్లెస్సింగ్స్ ఇంకా రాలేదు. మీ బ్లెస్సింగ్స్ రాకముందే నిరాశపడిపోతే ఎలా చెప్పండి? మీరు ఇలా అనుకోవాలి, నా సమయం కూడా వస్తుంది, అది ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటారు అని ముందుకు వెళ్ళిపోవడమే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కుక్క పిల్లని మొయ్యట్లేదు, మోస్తున్నది ఏనుగు పిల్లని. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడం అంటే మాటలా?